అందుకే నేను శివధర్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తా. చీఫ్ సెక్రటరీ గారు చైర్పర్సన్గా, మీరు కో చైర్మన్గా వండుకుంటూ లా సెక్రటరీ ఇందులో ఉండాలి. ఫైనాన్షియల్ కాంకరెన్స్ ఉన్నది, ఎంత ఆర్థికపరమైన భారం పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వెసులుబాటు ఉందనేది అర్థం చేసుకోవాలంటే ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇందులో ఉండాలి. ట్రాన్స్పోర్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇందులో మెంబర్గా ఉండాలి. ఎందుకంటే దీంట్లో మెనీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఇప్పుడు నాకు ఏదైతే ప్రతిపాదనలు మీరు తీసుకొచ్చి ఇచ్చిందో, నేను ఒక చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక అధికారుల కమిటీని నియమిస్తాను. మీరు ఇక్కడ నా ముందు ప్రతిపాదించిన అంశాలను అన్నిటిని కూడా అందులో మీరు చర్చించండి. మీకు ఆర్థికపరమైన భారం ఎంత ఉంది, న్యాయపరమైన చిక్కులు ఇందులో ఏమున్నాయి, సాంకేతికపరమైన అంశాలు ఏమున్నాయి, పరిపాలనాపరమైన అంశాలను ఏ విధంగా మీరు అడ్రస్ చేయాలా, అల్టిమేట్గా దీని కార్యరూపంలో దాల్చి ఒక చట్టంగా మార్చుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉన్నాయో వాటి అన్నిటిని తీసుకొని ఒక లీగల్ ఫ్రేమ్వర్క్లో ఈ ప్రపోజల్స్ గవర్నమెంట్ దగ్గరకు వస్తే గవర్నమెంట్ తప్పకుండా వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకుంటుంది. ఈరోజు మీ డిపార్ట్మెంట్లో ఏదైతే శాంక్షన్ పోస్టులు ఇంకా తక్కువ ఉన్నాయని మీరైతే ప్రతిపాదన ఇచ్చిండ్రో, ఇక్కడ నా సూచన ఒకటి, మన దగ్గర ఉన్న మండలాలు, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మండలం, ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఆ పైన డిఎస్పీలు కానీ లేకపోతే ఏసీపీలు కానీ, ఆ పైన మీకు జిల్లాలు, 3 లేయర్ సిస్టమ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నది. ఒక మండలం 4 గ్రామాల మండలం ఉన్నది, ఒక మండలం 1,50,000 మండలం ఉన్నది. సో 4 గ్రామాలు ఉన్నదానికి ఈచ్ మండలం ఇంత పోలీస్ అని మీరు ఒక స్ట్రక్చర్ వేసుకుంటే దానివల్ల మీ సిబ్బందిని మీరు సరైన విధంగా వినియోగించుకోలేరు. చిన్న మండలాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సిబ్బందిని నిర్ణయిస్తే 1,50,000 జనాభా ఉన్న మండలంలో మీకు ఆ సిబ్బంది సరిపోదు. అందుకోసమని మీరు ఇంటర్నల్గా ఒక కమిటీ వేసుకోండి, రేషనలైజ్ చేయండి. ఎక్కడ ఒక మండల స్థాయిలో మీకు ఎంతమంది అవసరం ఉన్నారు, ఒక ఏసీబీ స్థాయిలో మీకు ఎంతమంది అవసరం, ఆ పరిధిలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నారు, ఎంత జనాభా ఉంది, మీకు ఎంతమంది అధికారులు కావాలి. ఒక జిల్లా, గతంలో ఒక జిల్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అంటే 64 మండలాలు. అప్పుడు ఎస్పీలు ఒకరోజు ఒక వైపు బయలుదేరితే మళ్ళీ 2 రోజుల తర్వాత వెనక్కి హెడ్ క్వార్టర్స్కి వచ్చేటోళ్ళు. ఇప్పుడున్న జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ వనపర్తి జిల్లా కావచ్చు, లేకపోతే రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఉదయం 8 o'clock బయలుదేరితే 11 o'clock అన్ని పోలీస్ స్టేషన్లు చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసేయచ్చు. హార్డ్లీ 2.5 hours మీరు జిల్లా మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లు ఇన్స్పెక్షన్ చేయొచ్చు. సో ఇట్లాంటి ఛాలెంజెస్ మీ ముందున్నాయి. హైదరాబాద్ సిటీని తీసుకుంటే ఒక డిస్ట్రిక్ట్ కింద హైదరాబాద్ ఉంటే దాదాపుగా 1 కోటి జనాభా ఉన్నారు. ఒక కమిషనర్ హైదరాబాద్ మొత్తం తిరగాలనుకుంటే చాలా టైం పడుతుంది. సో ఈ ఇర్రేషనల్గా ఉన్న పరిపాలన నిర్ణయాలు ఇది ప్రభుత్వ ఉద్యోగుల మీద అత్యధికంగా ప్రభావం చూపిస్తుంది. పని ఒత్తిడి, అసలు పని లేని వాళ్ళు అసలు పని లేక ఇబ్బంది పడుతున్నారు. పని ఎక్కువైపోయి ఆ పని ఒత్తిడికి లోనయ్యే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. అందుకోసమని నేను డీజీపీ గారికి సూచన చేస్తున్నా, మీరు రేషనలైజ్ చేసుకోండి మీ స్టాఫ్ని. ఏ మండలంలో ఎంత జనాభా ఉన్నారు, మీరు జనాభా ప్రాతిపదికన మీకు పోలీసింగ్ కోసం కూడా ఒక మాన్యువల్ ఉన్నట్టున్నారు నాకు తెలిసినంత వరకు. ఎంతమంది